అడుగుతా ఉన్నాం అధ్యక్ష, మేము కోరుతా ఉన్నాం తిరిగి వారి వారి సీట్లలో కూర్చోమని చెప్పండి అధ్యక్ష. ఈ రోజు వారు టూరిజం పాలసీ సహకరించండి, ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన టూరిజం పాలసీ, రాష్ట్రానికి సంబంధించిన స్పోర్ట్స్ పాలసీ అధ్యక్ష. ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం క్రీడల పట్ల యువత పట్ల ఏ మాత్రం కూడా వారికి ఇంట్రెస్ట్ లేకుండే ఈరోజు మేము క్రీడా పాలసీని తీసుకొద్దామంటే దాన్ని అడ్డుకునే కార్యక్రమం, టూరిజం పాలసీ టూరిజం అడ్డుకొని ఈరోజు రైతులకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈరోజు మేము ఇచ్చిన మాట 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. వాళ్ళ రైతుల గురించి మాట్లాడే 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి 10 సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష. 10 నెలల కాలంలో 22 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి ఈరోజు 22 లక్షల కోట్ల వరకు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అధ్యక్ష వీరికి? ఈరోజు క్రీడా పాలసీ ఈరోజు మనం అందరం కలిసి కూర్చొని రేపు ప్రపంచ దేశాల్లో రాబోయే కాలంలో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాల కాలంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్ గేమ్స్లో, ఏషియన్ గేమ్స్లో మెడల్ సాధించాలని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు స్పోర్ట్స్ పాలసీ పరంగా తీసుకొచ్చి ముందుకు పోవాలంటే దానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. వారికి రాష్ట్రానికి సంబంధించిన యువత పైన ఇంట్రెస్ట్ లేదు, రాష్ట్రానికి సంబంధించిన క్రీడలపైన ఇంట్రెస్ట్ లేదు, రాష్ట్రానికి సంబంధించిన రైతుల విషయంలో కూడా ఇంట్రెస్ట్ లేదు. దేని గురించి అధ్యక్ష ఇది? దేని గురించి చేస్తూ ఉన్నారు? నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నాను అయితే ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా? స్పీకర్ గారికి అందజేయాలా. ఈరోజు ప్రివిలేజ్ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రివిలేజ్ కమిటీకి వారు ఇవ్వాలా. ఈరోజు ఏది కూడా చేయకుండా ఈరోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే మరి శాసన సభాపతి గారికి వారి ప్రివిలేజ్కి సంబంధించిన అంశం విషయంలో శాసన సభాపతి గారికి కూడా సమయం ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా వారు రిప్లై అడిగినప్పుడు దానికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని ముందుకు వెళ్తారు అధ్యక్ష. ఇప్పుడు మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష, సభ సజావుగా జరగటానికి అందరి సభ్యుల సహకారం చైర్కి అవసరం. ఈరోజు ప్రభుత్వ పరంగా మేము వారందరినీ కూడా కోరుతా ఉన్నాం, సహకరించండి. ఈరోజు రాష్ట్ర యువతకు సంబంధించిన అంశం, రాష్ట్రానికి సంబంధించిన టూరిజంకి సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వారు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్ హరీష్ రావు గారు, ప్లీజ్ ప్లీజ్ బిల్స్కు సహకరించండి, గవర్నమెంట్ బిల్స్కు సహకరించండి. పోతే వస్తా, అందరిని పిలుచుకొని సీట్ల మీద కూర్చో, పిలు ఇస్తా. తీసుకుంటామంటున్నా. రాజ్ ఠాకూర్ సార్, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, దయచేసి ఒక్కసారి వినాలి. 10 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో క్రీడలను పూర్తిగా బొందబెట్టిన చరిత్ర మీది. ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేయాలి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్తా ఉన్నాం, దయచేసి వినాలి మీరు. అధ్యక్ష, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొక్కసారి తెలంగాణ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల పక్షాన్ని నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష, గతంలో 36 అకాడమీలు ఉండేటివి అధ్యక్ష. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఒక్క అకాడమీ లేకపోగా అసలు క్రీడలు అనే దానికి పూర్తి గుర్తింపు లేకుండా కూడా ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలు కూడా మరుగున పడేటట్టు చేసిన చరిత్ర వీలే అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిబంధనలు తీసుకొచ్చారు అసెంబ్లీలో, రూల్ బుక్ అని. వాళ్ళే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు, ఆదిలాబాద్లో మహిళలకు, జగిత్యాలలో గౌరారం దానికోసం గౌరారం
దగ్గర హుస్నాబాద్లో, అదేవిధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది మరి నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలు వేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఆయన ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళలోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. సభ్యులకు నిబంధనలు అన్నప్పుడు అన్ని అవే నిబంధనలు వర్తిస్తాయి. మీరు అధికారంలో ఉంటే ఒక నిబంధన, మేము అధికారంలో ఉంటే ఒక నిబంధన అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సభ్యులు ప్రాపర్ వేలో వచ్చి డిస్కస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం అధ్యక్ష.